అమ్మయ్య. గెట్ రెడీ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనికి వచ్చారో తెలుసా? యాక్చువల్ గా మీరందరూ ఎంక్వైరీ చేసి వచ్చేసి దేనికి ఇస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం. ఓకేనా? ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్తోని నేను మనీ మేకింగ్ చేయొచ్చా అంటే, జాబ్ అనేది అందరికీ తెలుసు, బిజినెస్ అనేది అందరికీ తెలుసు, బిజినెస్ అనేది అందరికీ తెలుసు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అందరికీ జాబ్ కావాలి, మాక్సిమం బిజినెస్ అనేది కావాలి. ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే, డిజిటల్ మార్కెటింగ్ ఇంకో వర్షన్ ఉందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే, మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటారు. బికాస్ ఐ విల్ షో సమ్ గ్యాప్ అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏందో అనేది ప్రీవియస్ గా మన డెమోస్ జరిగాయి, అన్ని ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు కాసేపట్లో లింక్స్ కూడా మేము పంపిస్తాం అనమాట. నాకు ఇంటూ వరకు. సో ఇది కాకుండా మనకు ఫ్రీలాన్సింగ్ అనేది కూడా ఉంటుంది. ఫ్రీ లాన్సింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏం చేస్తారంటే వెరీ సింపుల్. యూ క్యాన్ మానిటైజ్ యువర్ స్కిల్స్. యూ క్యాన్ మానిటైజ్, MONITIZE, మానిటైజ్ యువర్ స్కిల్స్ అన్నమాట. యువర్ స్కిల్స్ అంతే. నీకున్న స్కిల్స్ ని మానిటైజ్ అనేది చేసుకుంటున్నావు. వెరీ వెరీ సింపుల్. మన డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ ఏం సంబంధం సార్ అంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బాయ్. అదేంటంటే, మీ అందరికి ఎంసీ ఐడియా ఉందా? మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పేసి సినిమా కాదు, బట్ యూ హ్యావ్ వన్ వెబ్సైట్. గూగుల్లో మీరు ఎంసీ అని చెప్పి టైప్ చేశారు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ వెబ్సైట్ వస్తుంది. అది ఎంఎన్సీ కంపెనీ అయినా సరే, ప్రైవేట్ లిమిటెడ్ అయినా కంపెనీ అయినా సరే, యూనికార్న్ అయిన కంపెనీ అయినా సరే, స్టార్ట్అప్ బిజినెస్ అయినా సరే, ఎవ్రీథింగ్ దట్ విల్ బి రిజిస్టర్డ్ ఇయర్ అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ డేటా ఉంటుంది. దిస్ ఏ గవర్నమెంట్ పోర్టల్ సార్. ఒకసారి చూడండి, MCI.gov.in. దిస్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్. ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నా సార్ అంటే, ప్రస్తుతం యాజ్ ఆఫ్ June 30, 2026 ప్రకారంగా యాక్టివ్ కంపెనీస్, ఇండియాలో ఉన్న యాక్టివ్ కంపెనీస్ ఏం చేశారంటే 21,35,159 యాక్టివ్ LLPs. అంటే ఇది కూడా ఒకటి వేరేది. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎక్కువ, వేరే వేరేది. ఇక్కడ వచ్చేసి LLPs అనమాట. లిమిటెడ్ లయబుల్ XYZ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5 lakhs ఉన్నాయి. అప్రూవ్డ్ DNS సంథింగ్ ఐ డోంట్ నో. సో మొత్తం ఇక్కడ కలిపి ఎంత? 21 lakhs ప్లస్ 5 26 lakhs. ఇదంతా కలుపుకొని ఓ 1 lakh అనుకుందాం. 25, 26, 27 lakhs బిజినెస్ అసలు ఉన్నాయి. ఇదేంటి? అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన బిజినెసెస్ అన్నమాట. మీరు ఏదైనా జాబ్ చేశారనుకోండి, మా వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండ అంటారు కదా, అది ఏ కంపెనీలో సంబంధం లేదు, ఆ కంపెనీస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ రేషియో ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఈ బిజినెసెస్ అందరికీ మనకు కావాలి. మీకు నచ్చిన ఎంఎన్సీ కావచ్చు, మీకు నచ్చిన స్టార్ట్అప్ కావచ్చు, మీకు నచ్చిన యూనికార్న్ కంపెనీస్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఒకటి స్టార్ట్అప్ బిజినెస్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మనం కావాలి. మనం కావాలి అంటే మన దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది అంటాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంటే ఏమవుతుంది సార్ అంటే, మీరు ఎక్కడైతే బిజినెస్ అనేది చేస్తారో యూ క్యాన్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. ఓపెన్ గా చెప్పాలంటే, ఇఫ్ యూ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎప్పుడైతే నేర్చుకుంటారో, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఎవరైతే నేర్చుకుంటారో, దే క్యాన్ దే క్యాన్ ఇంప్రూవ్ ద బిజినెస్. IMPROV, ఇంప్రూవ్ ద బిజినెస్. ఏదో పిచ్చిగితో రాసినవై ఏమనుకోకండి, జస్ట్ మీకు నాలెడ్జ్ అర్థమైతే చాలు. ఏదో ఎంటర్టైన్మెంట్ అంతా వద్దు, డైరెక్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. సో ఏదైతే మీకు గవర్నమెంట్ ఫోటోలో చూపించానో అవన్నీ రీసెంట్ బిజినెస్. అది కాకుండా జస్జాలో కొన్ని లక్షల కొద్ది కోట్ల కొద్ది బిజినెసెస్ ఉన్నాయి. అది కాకుండా గూగుల్ బిజినెస్ మై ప్రొఫైల్ అంటాము. అంటే మీరు ఏదైనా గూగుల్లో టైప్ చేశారు అనుకోండి, రెస్టారెంట్స్ నియర్ మీ, హోటల్ నియర్ మీ, థియేటర్స్ నియర్ మీ, లేకపోతే ఏదన్నా మీరు బయటకు వెళ్తున్నప్పుడు హోటల్ మీకు నచ్చింది టైప్ చేస్తుంటారు, హాస్పిటల్స్ నియర్ మీ, లేకపోతే ఏదైనా కావాలంటే నియర్స్ మీ కొట్టినప్పుడు మీకు డేటా వస్తుంటుంది. అవన్నీ అన్రిజిస్టర్డ్ బిజినెస్. సో ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ మనం కావాలి. అట్ ద సేమ్ టైం, సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటాం, GBP అంటాము. కొంతమంది గూగుల్ మై బిజినెస్ అంటారు. ఏదన్నా అనుకోండి, అంటే గూగుల్ ఏదైనా కొడితే లొకేషన్స్ వస్తుంది కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ కి అది కావాలి. ఇక్కడ లేని లొకేషన్స్ కూడా మనకు జస్జైల్లో ఉంటుంది, ప్లస్ ఇండియా మార్ట్ లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏవైతే బిజినెస్ ఉన్నాయో, రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ బిజినెస్ కావచ్చు, వీళ్ళందరికీ ఎవరు కావాలి సార్ అంటే డిజిటల్ మార్కెటర్స్. ఎందుకు సార్? ఆన్సర్ ఇస్ సింపుల్ సార్. వాళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది అనమాట. ఆ స్కిల్ చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఏమంటాం సార్ దాన్ని? డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది అంటాం. ఈ స్కిల్స్ కరెక్ట్ ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ ఈ సోది డిజిటల్ మార్కెటింగ్ ఏంది అదేందని చెప్పే బదులు ఐ విల్ రైట్ సమ్ టెక్నిక్స్ అన్నమాట. అంటే ఇవి మీకు లైవ్ సెషన్స్ లో కూడా నేను చెప్తాను. మీకు లైవ్ సెషన్స్ లో కూడా ఇవి మీకు చాలా క్లియర్ గా, చాలా డీటెయిల్ గా, స్టెప్ బై స్టెప్ కూడా చెప్తాం అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది మేము మీకు నేర్పిస్తాము. మేము 15 టాపిక్స్ చెప్తాం సార్. 15 టాపిక్స్ ఓపెన్ గా చెప్పాలంటే
15 టాపిక్స్ చెప్తాము. మీ భాషలో చెప్పాలంటే మాడ్యూల్స్ అంటారు కొంతమంది, కొంతమంది ఇంకేదైనా ఉంటే కొన్ని పదాలు అంటారు. 15 టాపిక్స్ అయితే చెప్తాం. ఆ టాపిక్స్ లో మీరు కరెక్ట్ గా నేను చెప్పింది చెప్పినట్టు, అంటే ఈ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ సార్ అంటే, మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వచ్చేసి ఫ్రమ్ టుమారో, TOMORRO టుమారో. ఎప్పుడు సార్ అంటే 7:30 PM టు 8:30 PM కి స్టార్ట్ అవుతుంది. 7:30 PM కి స్టార్ట్, 8:30 PM, మినిమం 1 అవర్ ప్లస్ సెషన్ ఉంటుంది. ప్లస్ మీకు క్వెరీస్ కూడా తీసుకుంటాం అనమాట. మీకు లైవ్ సెషన్ రికార్డింగ్స్ కూడా ఇస్తాము, రికార్డింగ్స్ కూడా ఉంటాయి. ప్లస్ 500 days వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీకు ఒక లాగిన్ పోర్టల్ ఇస్తాము, www.ai-powered-digital.marketing అనేది మన కంపెనీ ఉంటుంది. AI-POWERD పవర్డ్ డిజిటల్ .marketing అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లోపల డైలీ లైవ్ సెషన్స్ అనేది రికార్డింగ్స్ అన్ని మేము అక్కడ అప్లోడ్ చేస్తాము. 500 days వరకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. దాని లోపల మీకు 15 స్కిల్స్ అనేది చెప్తాము. మన కోర్స్ వచ్చేసి 4+ months ఉంటుంది. మీ అందరికీ చాలా మందికి తెలుసు, చాలా మంది 5,000, 10,000, 30,000, 50,000, ₹1,00,000 కట్టి కూడా మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరైతే విసిగిపోయి ఉన్నారో, అంటే నాకు కావాల్సింది దొరకలేదు దొరకలేదు అని చెప్పి ఎప్పుడో చిన్న మార్కెట్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ స్కిల్స్ అని మేము మన కోర్సులో చెప్తాము. దీని గురించి డీటెయిల్డ్ వీడియో మీకు షేర్ కూడా చేస్తామన్నమాట, నథింగ్ టు వరీ. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే వెరీ వెరీ సింపుల్. మీరు ఇదైతే చెప్తున్నారో మేము చెప్పే 15 టాపిక్స్ లోపల కవర్ అయిపోతాయి. 15 టాపిక్స్ లోపల కవర్ అయిపోతాయి. దీని లోపల మేము 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ చెప్తాం. 20 మనీ మేకింగ్ స్ట్రాటజీస్ అనేది చెప్తాం అన్నమాట. ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చెప్తాం. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఎలాంటి స్కిల్ ఉంటుందో చెప్తాను సార్. ఫస్ట్ వన్, ఇప్పుడు మార్కెట్ మొత్తం ఏముంది సార్? మార్కెట్ లో మీ దగ్గర ఒక హాస్పిటల్ ఉండొచ్చు, ఒక కాలేజ్ ఉండొచ్చు, ఒక స్కూల్ ఉండొచ్చు, ఒక 2-wheeler షోరూమ్ ఉండొచ్చు, లేకపోతే 4-wheeler కార్ షోరూమ్ ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ లో మీరు ఏది తీసుకున్నా సరే హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, 100+ డిపార్ట్మెంట్స్ ఏం కావాలి సార్ అంటే, వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఆన్లైన్ లో రిక్వైర్డ్ పీపుల్ కి చూపించాలి, రిక్వైర్డ్ పీపుల్ కి చూపించాలన్నమాట. ఇలా చూపించడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యాక్టివ్ గా పెడతారనమాట. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దీని లోపల మీకు నచ్చేది ఏం చేస్తారంటే, వీఆర్ గోయింగ్ టు ట్రైన్ హియర్ కంటెంట్. ఇక్కడ ఏం చెప్తాం సార్ అంటే, మీకు కంటెంట్ క్రియేషన్ అనేది చెప్తాం. కంటెంట్ క్రియేషన్ అంటే వాళ్ళ బిజినెస్ తగ్గట్టు వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకొని, ఓకేనా, ప్రాపర్ స్క్రిప్ట్ అనేది ఎలా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర అనేది వీడియోస్ అనేది ఎలా తీసుకోవాలి, ఎవరికి ఎడిట్ చేయాలి, అది మీరే చేస్తారా ఏ టూల్స్ చేస్తారా అది వేరే విషయం. ఇలా ఎవరైతే చేస్తున్నారో మార్కెట్ లో మినిమం, దీన్ని మనం ఏమంటామంటే, ఈ స్కిల్ మొత్తం మీకు ఇది ఫస్ట్ వన్ సార్, చాలా డెప్త్ ఉంది, గెట్ రెడీ. ఇది మొత్తం కావాలంటే మీకు వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కావాలి, ప్లస్ కెమెరామ్యాన్ కావాలి, ప్లస్ ఇంకేదో వర్షన్ అనేది కావాలన్నమాట. కానీ ఇవన్నిటిని బూస్టప్ ఇచ్చేది ఏం చేస్తారంటే కంటెంట్ అన్నమాట. ఈ ప్రాపర్ కంటెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ బిజినెస్ అనేది ఏదైనా వీడియో పెడితే వైరల్ అని పక్కన పోయినా సరిపోలేదు, వాళ్ళ 1,00,000 వ్యూస్ వచ్చినా బిజినెస్ రాదు, ఒక్కొక్కసారి 1000 వ్యూస్ వచ్చినా సరే మంచి మంచి కాల్స్ వస్తాయి. అలాంటి స్క్రిప్ట్ తీసుకొని మార్కెట్లకు ఎలా వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని యాడ్స్ పరంగా ముందు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నా సార్ అంటే, మనం ఏదైతే ఇక్కడ ఉందో దిస్ ఇస్ ద హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. కరెంట్ మార్కెట్ లో హ్యూజ్ డిమాండ్ ఉంది, ఇది హ్యూజ్ డిమాండ్ ఉంది. మనమే వాళ్ళ దగ్గర వెళ్ళాలి, మనమే వీడియో షూట్ చూసుకోవాలి, మొత్తం మనమే చేయాలి. ఇట్లా మార్కెట్ లో మినిమం 30,000 to 50,000 అనేది వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో మాకేం వస్తుంది సార్, మాకు వీడియో ఎడిటింగ్ రాదు మొత్తం రాదు అంటే, నేను ఆ స్కిల్ నేర్పిస్తా సార్. మీరు ఒక వీడియో ఎడిటర్ కి ఓ 1 hour ఫుటేజ్ కి మొత్తం ఎడిట్ చేయడానికి ఓ 5,000 ఇవ్వండి, ఏం కాదు. 1 hour ఫుటేజ్ మొత్తం ఎడిట్ చేయడానికి, అంటే 10 వీడియోస్ అనుకోండి, 10 వీడియోస్ మొత్తం ఎడిట్ చేయడానికి 5,000 ఇవ్వండి, ఏం కాదు, బరాబర్ చేస్తాడు. 1 hour ఫుటేజ్ ఇస్తే మంచి మంచి కట్స్ చేసేసి మీకు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తున్నా, కెమెరామ్యాన్ అనేది ఉంటాడు. కెమెరామ్యాన్ కి ఓ 3,000 to 5,000 ఇచ్చామనుకోండి, సరిపోతుంది అనమాట. అతను 2 hours 3 hours మీకు టైం కేటాయించి వాళ్ళకి కావాల్సిన ఫార్మేట్ లో ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రాపర్ గా రికార్డింగ్, అంటే మన వల్ల కాకపోతే మన దాంట్లో కొంచెం వాళ్ళకి ఇచ్చి చేయించుకున్నాం అనుకోండి, హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది. మొత్తం ఎంత ఖర్చు అయింది సార్? సో ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, 10,000 రూపీస్ ఖర్చు అయింది. నువ్వు 30,000 పెట్టినావు అనుకో, నీకు ఎంత ప్రాఫిట్ సార్? 20,000 ప్రాఫిట్. సరే సార్, నువ్వు పెట్టిందో 15,000 పోయింది అనుకున్నావు, నీకు 15,000 ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ఇదంతా తీసుకొని నువ్వు సోషల్ మీడియాలో ఎలా పబ్లిష్ చేయాలి సార్, అది నేను మీకు స్కిల్ అనేది చెప్తాను. అర్థమైందా? సో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో. ఫస్ట్ ఇక్కడ క్లయింట్ పుల్లింగ్ అనేది నేను చెప్తా. క్లయింట్ అనేది ఎలా తెచ్చుకోవాలి, క్లయింట్ అనేది ఎలా ఇప్పుడు ఉన్న మార్కెట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఏ వీడియోస్ పెడతారు, అందరు ఏ వీడియోస్ పెడితే ఎవరు చూస్తారు సార్ మనుషులు? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఏఐ వీడియోస్ బిజినెస్ ఎలా చేయాలో చెప్తాను. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో
ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక క్లినిక్ కావచ్చు, ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న సర్వీసెస్ కావచ్చు, ఒక ఐటీ ప్రోడక్ట్ కావచ్చు, అబ్రాడ్ కన్సల్టెన్సీ కావచ్చు, కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి జెడ్ వరకు వందల కొద్ది డిపార్ట్మెంట్స్, ఏ టు జెడ్ డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ అనేది కావాలి. నువ్వు పెట్టుబడి నీ పాకెట్ నుంచి పెట్టవు పోయి, ఆ స్కిల్ నేను నీకు నేర్పిస్తా. ఈ వీడియో ఎడిటర్స్ ఎక్కడ దొరుకుతారు, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన వీడియోగ్రాఫర్ ఎక్కడ దొరుకుతారు, మార్కెట్ లో మస్తు డిమాండ్ ఉంది. వీళ్ళకి మంచి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఏదో ఒక షూట్ ఉంది రాబోయ్, వారానికి 2 సార్లు రా, నీకు ఇట్లా ఇస్తా. మీరు నెలకు మాట్లాడుకుంటారు, ఒక షూట్ కి మాట్లాడుకుంటారు, ఇస్తాం. ఒక షూట్ కి 3 నుంచి 5 వేలు ఇస్తామంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడే కానీ కావాలనిపిస్తుంది. వాళ్ళకున్న స్కిల్స్ లో డే టైమ్ లో 8 to 10 అవర్స్ లో మీకు 3 to 4 అవర్స్ కేటాయించి మీకు 5,000 ఇస్తానంటే 100లో 60 to 70% మీ దగ్గరకు వస్తారు. సెకండ్ వన్, వీడియో ఎడిటర్స్ కి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళని ఎలా పట్టుకోవాలో కూడా చెప్తాం. సో నువ్వు క్లయింట్ దగ్గర 30,000 ఛార్జ్ చేస్తే నీకు 15,000 ఎక్స్పెన్సెస్ పోను, నీకు 15,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇదంతా నువ్వేం చేస్తావు తెలుసా, ఈ కంటెంట్ అంతా తీసుకొని ఈ కంటెంట్ అంతా తీసుకొని ఈ కంటెంట్ అంతా తీసుకొని నువ్వు 30 days కి నువ్వు షెడ్యూల్ చేసుకుంటే అయిపోతుంది ప్రాపర్ గా. అంటే సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ థ్రెడ్స్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ స్టేటస్ కంటెంట్ కూడా కావచ్చు. మీరు ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. DISTRIBUTN కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మల్టిపుల్ నెట్వర్క్స్ తో చేసుకోవాలి. తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఉన్నది పాకెట్ లో పెట్టుకోవద్దు. అప్పుడప్పుడు పాత కంటెంట్ కూడా ఓపెన్ చేస్తుంటే, ఇప్పుడు మూవీ రిలీజ్ చేస్తుంటాయి మీకు, ఎప్పుడో పాత సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తుంటారు. ఆడియన్స్ చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఏదైతే బాగా హిట్ అయిందో మళ్ళీ మన దగ్గర కంటెంట్ లేనప్పుడు పాత కంటెంట్ వాడుకున్నా సరే వీ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్. సో ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో. ఇక్కడ ఏంది, మీరు మా కోర్స్ లోపల ఎప్పుడైతే జాయిన్ అవుతారో మా కోర్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 10,000 సార్. 9,999 రూపాయలు, ఆ రూపాయి మైనస్ చేసేస్తే 10,000 రూపాయలు మన కోర్సు. ఈ కోర్స్ లోపల స్కిల్ అనేది మీకు డీటెయిల్ గా చెప్తాను అనమాట. వన్ ఆఫ్ ది హైలీ రికమెండెడ్. ఈ కోర్స్ మీరు నేర్చుకుంటే ఆ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది సెటప్ అనేది ఎలా చేయాలి, ప్రాపర్ గా అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలి, ఎలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ వాడాలి, ఎలాంటి ఏఐ టూల్స్ అనేది వాడాలి, ప్రాపర్ గా కంటెంట్ స్క్రిప్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, వాళ్ళకు రిసోర్సెస్ అనేది ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు ఎలా మానిటర్ చేస్తారు, మీరు ఎలా మానిటర్ చేస్తారు, వాళ్ళకి ప్రాపర్ గా రిపోర్టింగ్ అనేది ఎట్లా, ఇదంతా మీకు తిప్పి కొడితే 1 day కష్టం సార్. 1 day బ్యాటింగ్. ఓపెన్ చెప్పాలంటే మీరు ఎగ్జామ్స్ లోపల బ్యాటింగ్ కొడుతుంటారు కదా, ఎన్ని బ్యాట్లెన్స్ ఉన్నా నైట్ వెళ్ళగొడతారు కొంతమంది టైం పడుతుంది. ఇది 1 day బ్యాటింగ్ అనమాట. సో నెలకు మీరు అట్లా 3 నుంచి 4 పట్టుకున్నా సరే ఎవరైనా ఉంటారు. ఆ క్లయింట్స్ ఎలా పుల్ చేయాలో నేను చెప్తా. మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో ఆ క్లయింట్ అనేది ఎలా పుల్ చేయాలో చెప్తా. సో నేనేమంటున్నా, యాజ్ ఎ బిగినింగ్ స్టేజ్ మీరు పర్ వీక్, ఒక వీక్ కి ఒక పర్సన్ పట్టుకున్నా. సో ఇదంతా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. వీఆర్ స్టార్టింగ్ అవర్ కంపెనీ. వీ హ్యావ్ ఏ KKM.digital. ఈ కేకేఎం అంటే ఏం చేశారంటే కిరాణా కొట్టు మనీ. నాకు కిరాణా షాప్ ఉంది, మా నాన్నగారు ముద్దుగా మనీ మనీ అని పిలుస్తారు. కాబట్టి మా అయ్య ఏదైతే పేరు పెట్టారో హ్యాపీగా KKM, కిరాణా కొట్టు మనీ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. వీ హ్యావ్ ఎ రిజిస్టర్డ్ కంపెనీ, డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ LLP. మనది AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కూడా. వీఆర్ ద జెన్యూన్ GST అండ్ ట్యాక్స్ పేయర్స్. ఇది కూడా మేము చెప్తాం అనమాట మీకు మొత్తం క్లాసెస్ లో. సో ఇక్కడ ఏమంటున్నా సార్ అంటే, వీక్లీ ఒకరు, నా 4 weeks కి 4 members. సరే బై, నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఏం కావాలో నువ్వు అవుట్పుట్ ఇస్తున్నావు. ఈ స్కిల్ తెలిస్తే మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. ఒక టెక్నికల్ గా ఎలా మూవ్ అవ్వాలనేది చెప్తా. సో ఇట్లా మీరు చేసుకున్నా కానీ ఎవ్రీ మంత్ 50,000 to 60,000 వస్తుంది సార్. అరే బై, నువ్వు ఫస్ట్ మంత్ కష్టపడ్డావు, ఒక్కటే వచ్చింది. సెకండ్ మంత్ కష్టపడ్డావు, ఇద్దరు వచ్చారు. విత్ ఇన్ 6 months లో యూ ఆర్ గోయింగ్ టు మేక్ 50,000 per month. 100% సాలిడ్. ఈ స్కిల్ ఓకే అందరికి అర్థమైందా? ఈ స్కిల్ మేము చెప్తాం బై. క్లయింట్ ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఎలా కొటేషన్ ఇవ్వాలి, ఎలా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి, సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది, వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి, మొత్తం A to Z చెప్తా. దీంట్లో నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మొత్తం నేను ఆల్రెడీ 3,000+ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ అనేది ఇచ్చాను. వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్స్ లో AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఏదైతే ఉందో, దీంట్లో 100 మంది జాయిన్ అయితే ఒక్కరు జాబ్ కాదు సార్, 2 కాదు సార్, మినిమం 30 to 40% సక్సెస్ రేటు. ఏదో ఒకటి 2 3 కాన్సెప్ట్ కాదు. బయటతో మాకు సంబంధం లేదు. మీరు మా దగ్గర జాయిన్ అయితే నాకు వచ్చే స్టూడెంట్స్ కూడా ఎవరు సార్ అంటే, కెరీర్ డ్రాప్ అవుట్స్, తర్వాత చాలా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, తర్వాత వర్కింగ్ ప్రొఫెషనల్స్, తర్వాత కంపెనీస్ ఫౌండర్స్, CEOs, వీళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. అట్లా నేను దగ్గర 1,000+ ప్రొఫెషనల్ కి ట్రైన్ చేశాను. దాంట్లో 200, 300, 500 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే బై. జబర్దస్త్ సబ్జెక్ట్ అయితే చెప్తా. నువ్వు గూగుల్లో వెతికి, ఇన్స్టాగ్రామ్ లో వెతికినా దొరకవచ్చు.
కానీ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి చెప్పాలంటే కష్టం. ఇది కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి. ట్రెండ్కి తగ్గట్టు ఎలా చేయాలి, ఆ కాన్సెప్ట్ తగ్గట్టు ఎలా చేయాలి మొత్తం కవర్ అవుతుంది. దిస్ ఈస్ అ స్కిల్ నెంబర్ 1. దిస్ ఇస్ అ స్కిల్ నెంబర్ 1. ఇది క్లారిటీ వచ్చింది అందరికి? సార్ ఈ క్లారిటీ వచ్చిందా ఇది అందరికి? సార్ మేము చెప్పే దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా కవర్ అవుతుంది. సో మీరు అడుగుతున్నారు కాబట్టి అది కూడా చెప్తా సార్. ఇక్కడ మార్కెట్లో సో ఇక్కడ మీరు ఏదైతే మాకు 9,199 రూపీస్ కడతారో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా చెప్తాము. ఇక్కడ నాకు డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్ క్రోర్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. ఓకేనా? మీకు ఇక్కడ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్, కంప్లీట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా జస్ట్ 9999 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ కోర్స్ మొత్తం నేర్చుకుంటే మీకు ఒక అవుట్కమ్ చెప్తున్నా. అరే నువ్వు కాలేజ్ చదివినో పోయి జాబ్ కోసం ఎండ్ ఆఫ్ ది డే ఏంది, కాలేజ్ లైఫ్ ఇది అల్టిమేట్. నువ్వు బయట ఎంత ఖర్చు పెట్టినా అది రాదు. డిగ్రీ కూడా మంచిదే, పీజీ కూడా మంచిదే, బీటెక్ కూడా మంచిది, అన్ని మంచిదే. అది కాలేజ్ లైఫ్, నేను నాకు పేరు పెట్టాను. కానీ డిగ్రీ తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏంటి అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఈ కోర్స్ అనేది ఏఐపిడిఎంఏ, ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీలో మీరు చేసుకుంటారో, ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీలో ఎవరైతే నేర్చుకుంటారో, 1 మినిట్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఎవరైతే ఇక్కడ నేర్చుకుంటారో మీకు ఆ క్వశ్చన్ అనేది రాదు బై. మీరు ఏదో ఒకటి ఖాళీగా అయితే ఉండరు, మీరు ఖాళీగా అయితే ఉండరు అనమాట, ఫ్రీగా అయితే ఉండరు. దర్ ఈస్ నో ఫ్రీ టైం. మీరు ఏదో ఒక పని చేస్తుంటారు తప్ప ఖాళీగా అయితే ఉండరు. మీరే 10 మందికి జాబ్ వచ్చే స్కిల్ అయితే నేను ఇస్తా బై. ఓకేనా? గెట్ రెడీ. ఇంతకుముందు చెప్పిందంతా స్కిల్ నెంబర్ 1. సెకండ్ వన్, నాకు అట్లా వద్దు బై, మ్యాన్ పవర్ వద్దు. మీకు ఆల్రెడీ మీరు చాలా యూట్యూబ్ ఛానల్, చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీరు చూస్తుంటారు అనమాట. ఏఐ టూల్స్ తోని మనీ అనేది ఎలా అర్న్ చేయాలి, ఇది కూడా మీ దాంట్లో కవర్ అవుతుంది. కానీ ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఒకటి మిస్ అవుతుంటుంది అనమాట. ప్రాపర్ ఎస్టీఆర్టీ, ప్రాపర్ స్ట్రాటజీ అనేది మిస్ అవుతుంటుంది. ఈ స్ట్రాటజీ అనేది స్టార్టింగ్ నుంచి, అంటే ఓపెన్ గా చెప్పాలంటే కంప్లీట్ కెరీర్ రోడ్ మ్యాప్ కూడా మన కోర్సులో వచ్చేస్తుంది అనమాట. స్టార్ట్ అనేది ఎట్లా చేయాలి, ఎండ్ అనేది ఎట్లా చేయాలి, మళ్ళీ క్లయింట్ పుల్లింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ కి ఎలాంటి టూల్స్ అనేది వాడాలి, సో వీడియోస్ కోసం ఎలాంటి టూల్స్ వాడాలి, ఇమేజెస్ కోసం ఎలాంటి టూల్స్ వాడాలి, ఇది అందరు క్రియేట్ చేస్తారు. దీన్ని ప్రొడ్యూస్ అంటే ఓపెన్ గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఎలాంటి ప్రొఫైల్స్ లో పెట్టాలి, దాన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వస్తుంది. ఏ టూల్స్ నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దాంతో ఎట్లా పైసలు సంపాదించాలో దగ్గరుండి చూపిస్తా. అలాంటి వీడియోస్ కూడా జబర్దస్త్ మీకు చూపిస్తా. మా వీడియోస్ ఉన్నాయి బై, మీకు షేర్ చేస్తాను. చిన్మయ్ ఒక్కసారి అది కాన్వా లింక్ ఒక్కసారి షేర్ చేయరా చిన్మయ్? మన స్టూడెంట్స్ యా మీకు ఒక కామెంట్ చెప్తారు సార్, ఒక్కసారి చూడండి. దిస్ జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? థర్డ్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది లాక్స్, క్రోర్స్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేస్తారనమాట. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మంత్ ఎండ్, ఇది జూలై 27th, 28th, 29th, 30, 31, 31st కి శాలరీస్ పడాలి. కొంతమందికి సెకండ్, థర్డ్, ఫిఫ్త్, కొంతమందికి 10th లోపల పడుతుంటాయి. XYZ పారామీటర్స్ ఉంటే వాళ్ళ ఇష్టం. కానీ కోట్లు ఖర్చు పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి పక్కనే పెడితే ఫస్ట్ అనేది బిజినెస్ అనేది ముందుకెళ్తేనే మీకు శాలరీస్ కానీ కంపెనీ కానీ సర్వైవ్ అవుతుంది. బిజినెస్ బాగుందనుకో మీతో పాటు 10 మందికి జాబ్స్ ఇంకన్నీ పెరుగుతాయి. బిజినెస్ బాగాలేదనుకో ఫస్ట్ ఎవరైతే పని చేయడంలో వాళ్ళని డీకేసి మంచి లోన్ పెట్టుకుంటారు. ఇంకా మొత్తానికి దివాలా అనే వర్డ్ వాడలేను, వాళ్ళతో అవ్వడం లేదనుకోండి కంపెనీ క్లోజ్ చేస్తారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఒక కార్ షోరూమ్ తీసుకున్నా, 2 వీలర్ షోరూమ్ తీసుకున్నా, ఒక హాస్పిటల్ తీసుకున్నా, ఒక కాలేజ్ తీసుకున్నా, ఒక స్కూల్ తీసుకున్నా, వీళ్ళందరికీ ఏం కావాలి, కస్టమర్స్ అనేది కావాలి. ఏ వర్క్ కావాలి సార్, కస్టమర్స్ అనేది కావాలి. కస్టమర్స్ అనేది కావాలి. మళ్ళీ కస్టమర్స్ అందరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్, ఆన్లైన్ లో ఉన్నారు. ఎక్కడున్నారు సార్, ఆన్లైన్ లో ఉన్నారు. ఎక్కడున్నారు సార్ అంటే వాళ్ళు మొబైల్లో ఉన్నారు, ల్యాప్టాప్ లో ఉన్నారు, డెస్క్ టాప్ లో ఉన్నారు. ఇవన్నీ నడుస్తున్నాయంటే ఏంది, ద పవర్ఫుల్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ కి డోకా లేదు. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఒక డిమాండ్ అనేది చెప్తా సార్. డిజిటల్ మార్కెటింగ్ ఒక డిమాండ్ చెప్పాలంటే ఎప్పుడైతే పాపులేషన్ అనేది పడిపోతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డమాల్. ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం అనేది పడిపోతుందో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డమాల్. ఎప్పుడైతే టెక్నాలజీ అప్డేట్స్ అనేది లేదో, మీ అందరికి ఇష్టం కదా, ఏఐ ఉంది. ఏఐ ఫార్మేట్ అన్నారు, ఏ ఉద్యోగాలు పోతున్నాయి. అరే బాబు ఉద్యోగాలు ఉంటాయి బాయ్, ఎప్పుడే కానీ కొత్త టెక్నాలజీ వస్తే ఏ టెక్ ప్లస్ హ్యూమన్ అంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ ఉంది కాబట్టి ఏఐ ప్లస్ హ్యూమన్ అంట. దెర్ ఇస్ నో ఏఐ వర్సెస్ హ్యూమన్ అనే బోర్డే లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని ఎంత మంచిగా వాడుకుంటే నీ యొక్క స్కిల్స్ అనేది 2x, 5x, 10x అనేది అవుట్పుట్ అనేది ఆల్రెడీ చూస్తున్నారు. ఎవ్రీ టెక్ అనేది నేనేం అంటా సార్ అంటే టెక్ ప్లస్ హ్యూమన్ అనేది అంట. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ ఉంది కాబట్టి ఏఐ ప్లస్ హ్యూమన్ అనేది అంటాను. ఆల్వేస్ హ్యూమన్ అంటే ఆల్వేస్ ఏఐ ఆల్వేస్ హ్యూమన్ ఈజ్ గ్రేటర్ దాన్ టెక్ అన్నమాట. ఇది కనిపెట్టిండే హ్యూమన్. కాబట్టి
ఆల్వేస్ హ్యూమన్ ఈజ్ గ్రేటర్ దాన్ టెక్. ఇప్పుడు ఏ అని కాదు, హ్యూమన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అనేది అంటాను. హ్యూమన్ ప్లస్ ఏఐ, హ్యూమన్ ప్లస్ టెక్ ఉండాలి తప్ప అంతకు మించి మనకు అవసరం లేదు. సరే సబ్జెక్ట్లోకి వస్తున్నా. ఏమన్నాను, వీళ్ళు ఇంత పెద్ద కోట్లు పెట్టి రన్ చేస్తున్నారు కదా, వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి, తర్వాత ఈఎంఐస్ ఉంటే ఈఎంఐస్ చూసుకోవాలి, లోన్స్ ఉంటే లోన్స్ చూసుకోవాలి, క్రెడిట్స్ ఉంటే క్రెడిట్ చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, లోన్ చూసుకోవాలి. మళ్ళీ నేను వీళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ అనేది తెప్పొచ్చా సార్ అంటే, ఎస్ యూ కెన్ టెల్ దే ఇన్స్టెంట్ బిజినెస్ అనేది తెప్పియొచ్చు. ఇన్స్టెంట్ బిజినెస్ అనేది తెప్పియొచ్చు. ఎలా సార్? దట్ విల్ పాసిబుల్ విత్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే ద ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సెలబ్రిటీస్ మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, నానో ఇన్ఫ్లుయెన్సర్స్, మంచి మంచి పేజెస్, మంచి మంచి ఇన్స్టాగ్రామ్స్, మంచి మంచి యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళకు అమౌంట్ వస్తుంటుంది, ఒక సేల్ అని వస్తుంటుంది, ఫ్లాట్ కమిషన్ అని వస్తుంటుంది, లేకపోతే ఫ్లాట్ అమౌంట్ అన్న వాళ్ళు ఇస్తారన్నమాట. సరే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసినావు, రోజు పెట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలి కాబట్టి కష్టం. కానీ నువ్వు ఏదైతే పెట్టినావో దీన్ని ప్రాపర్ గా ట్రాక్ చేసేటోళ్ళు మార్కెట్ లో లేరు. ఆ ట్రాకింగ్ నేను చెప్తా. తర్వాత నువ్వు ఆన్లైన్ అడ్వర్టైజ్ చేయాలంటే మార్కెట్ లో మెటాట్స్ అనేది ఇంపార్టెంట్. ఈ మెటాట్స్ లోపల ఇప్పుడు మీరు ఏదైతే వాడుతున్నారో, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే థ్రెడ్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉంటారు సరే, ఇవన్నీ మెటాట్స్ అన్నమాట. సో వాళ్ళొక బిజినెస్ తగ్గట్టు లీడ్స్ అనేది ఎలా కావాలి, సేల్స్ అనేది ఎలా చెప్పాలో మీకు చెప్తాను. దీన్ని ప్రాపర్ గా ట్రాకింగ్ కూడా చేసేవాళ్ళు అందరూ యాడ్స్ రన్ చేస్తారు. బట్ ట్రాకింగ్ అనేసరికి చెమటలు పడతాయి అనమాట. అలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొందరు ఎక్కడ ఉంటున్నారు సార్ అంటే, కొంతమంది వెబ్సైట్స్ లో ఉంటున్నారు, కొంతమంది యాప్స్ లోపల ఉంటారు, ఇంకొంతమంది జీమెయిల్ ఉంటారు, ఇంకొంతమంది ఏదో వాడుతుంటారు అనమాట కొన్ని. సో ఇదంతా ఇక్కడ మనం కొంతమంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. ఇదంతా మీకు తెలియాలంటే ఈ మోస్ట్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో యూట్యూబ్ మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలి, గూగుల్ యాడ్స్ అనేది ఎట్లా చేయాలో మొత్తం చెప్తాం అనమాట. సో సో ఇక్కడ ఏదైతే మెటా యాడ్స్ ప్లస్ గూగుల్ యాడ్స్, మెటాయాడ్స్ ప్లస్ గూగుల్ యాడ్స్ ఏదైతే ఉందో ఇక్కడనే 95% ఆఫ్ ద మార్కెట్ అనేది ఉంది సార్. అంటే ఆన్లైన్ లో మొత్తం ఇక్కడ ఉన్నారనమాట. అయితే సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నారు. మళ్ళీ అక్కడ వరకు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మొబైల్లో, వాళ్ళ గ్యాడ్జెట్ లో, వాళ్ళ ల్యాప్టాప్ లో, వాళ్ళ డెస్క్టాప్ లో వాళ్ళు ఏదైతే వెతుకుతుంటారో, ఏదైతే బాగా రీసెర్చ్ చేస్తుంటారో, ఏదైతే పేజెస్ ని ఫాలో అవుతుంటారో, ఏదైతే బాగా షేర్ చేస్తుంటారో, ఏదైతే బాగా కామెంట్స్ పెడుతుంటారో, మీరు ఎక్కువ దేనికైతే ఎంగేజ్ అవుతుంటారో దాని తగ్గట్టు మీరు ఈ అమెజాన్ కావాలంటే అమెజాన్ యాడ్స్, ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్ యాడ్స్, మింత్రా కావాలంటే మింత్రా, మీషో కావాలంటే మీషో, ఏదైనా సర్వీస్ కావాలంటే సర్వీసెస్ ఎంబటెంబడి ఒక్కసారి నిజంగా ఎంబటెంబడి వస్తుంటాయి. మళ్ళీ అది అంతేవాడు చేస్తారు సార్, వీఆర్ ద ప్రొఫెషనల్స్. సో ఇవన్నీ మీకు చెప్పడమే కాదు, సో నేను చెప్పిన కాన్సెప్ట్స్ ప్లస్ ట్రాకింగ్ అనేది చెప్తా. ట్రాకింగ్ మళ్ళీ సపరేట్ చెప్తా. సో ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో మార్కెట్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ అకౌంట్ సెటప్ కి ఒక ప్రైజ్ పెడతారు, అకౌంట్ మెయింటెనెన్స్ కి ఒక ప్రైజ్ పెడతారు. మీరు మొత్తం గల్పగుత్త లెక్క వీరన్ను మెటాడ్స్ ప్లస్ గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తాము. సో మీకు బిజినెస్ అనేది తెప్పిస్తాం. బల్లా గురించి చెప్పొచ్చు సార్. బిజినెస్ ఎలా తెప్పియాలో రియల్ టైమ్ లో మీ ప్రాజెక్ట్ తీసుకొని మీ వర్షన్ లోపలనే దానికి అసెట్స్ క్రియేట్ చేయడం, అంటే ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడము, వాళ్ళు ఇచ్చిన డేటాను ప్రాపర్ వేతో ఎడిట్ చేసి రియల్ టైం క్యాంపెయిన్స్ అనేది రన్ చేసి బడ్జెట్ స్పెండ్ చేసి వాళ్ళకు సేల్స్ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను అన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ మా బ్యాచెస్ లో చేస్తూనే ఉన్నాం అనమాట. మీకు కొత్తగా చెప్తున్నా. సో వాళ్ళకి బిజినెస్ తెప్పించే బాధ్యత అయితే నేను చెప్తా క్లాసెస్ లో. మీరు వాళ్ళని ఎట్లా అర్థం చేసుకొని చేస్తారనేది మీ ఇష్టం. సో వాళ్ళకి బిజినెస్ వచ్చింది అనుకో ఏమవుతుంది సార్, ఇదంతా చేసినందుకు మార్కెట్ మినిమం 15,000 to 20,000 కొంతమంది ఛార్జ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, 1 lakh రూపీస్ యాడ్స్ రన్ చేశారు అనుకో, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ 20% కమిషన్ అనేది తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, రిస్క్ మొత్తం నేను తీసుకుంటా బై, ప్రాఫిట్స్ పరంగా ఇవ్వండి. ప్రాఫిట్స్ ఎంత, నీకు 20% కావాలా, 15% కావాలా, మొత్తం నేను చూసుకుంటా. మ్యాన్ పవర్ నాదే, అసెట్స్ నాదే, మొత్తం నాదే. నువ్వు యాడ్స్ కి డబ్బులు పెట్టుకో, నీకు ఎంత బిజినెస్ అయితే అంత బిజినెస్ లో ప్రాఫిట్. కొంతమంది ప్రైస్ డైరెక్ట్ ఫ్లాట్ ప్రైస్ ఛార్జ్ చేస్తారు, కొంతమంది డైనమిక్ గా ఛార్జ్ చేస్తారు, కొంతమంది ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతుంటారు. ఈ సెలబ్రిటీస్ అడుగుతుంటారు కదా, నాకు మూవీలో షేర్ కావాలి, నాకు దాంట్లో పర్సంటేజ్ కావాలి, నాకు మీరేమైనా చేసుకో, నాకేదైనా నేను యాక్ట్ చేయాలంటే నాకు 10 కోట్లు ఇవ్వమని. ఇక్కడ కూడా అలాంటి బిజినెస్ కూడా జరుగుతుంటుంది. ఈ స్కిల్ నేర్చుకున్నా కానీ మినిమం యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ గుడ్ థింగ్స్. ఈ స్కిల్ అనేది చాలా పవర్ఫుల్. ప్రస్తుతం ఫ్యూచర్ లో కూడా చాలా ట్రెండింగ్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఈ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డిమాండ్ స్కిల్. దీనే మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అంటాం అనమాట. దీని లోపల మీకు రియల్ టైమ్ ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ట్రాకింగ్ సెటప్ కావచ్చు, గూగుల్ యాప్స్ కావచ్చు, మెటాస్ కావచ్చు, మొత్తం ఇంక్లూడెడ్ అనమాట. ఇది కూడా మీరు చాలా సాలిడ్ గా నేర్చుకుంటారు. ఎలాంటి డీవియేషన్ అయితే లేదు బై. చాలా కాంప్లెక్స్ టాపిక్స్ కూడా చాలా సింపుల్ గా, చాలా డీటెయిల్ గా విత్ ప్రూఫ్స్
విత్ స్ట్రాటజీస్ తోని సార్ ఎలా ఆలోచిస్తున్నారు, సార్ దగ్గర ఉన్న సీక్రెట్స్ ఏంది, బిజినెస్ ని ప్రాపర్ గా అర్థం ఎలా చేసుకోవాలి, క్లయింట్ కి ఏం కావాలి, కస్టమర్ కి ఏం కావాలి, ఈ గ్యాప్ ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎన్ని డేస్ రన్ చేయాలి, అసలు వర్క్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ తీసేయండి బై. వర్క్ అయితే అవుతుంది, ట్రయల్ మెథడ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్, థర్డ్ ట్రయల్, 3 ప్రాసెస్ చెప్తాను. ఆ 3 ట్రయల్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ బిజినెస్. ఓకేనా? ఆన్సర్ ఈ సింపుల్. సో ఇది థర్డ్ ఇన్కమ్ స్కిల్ అన్నమాట. ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు అన్న మళ్ళీ ఇక్కడ మీరు ఫోన్ పే వాడుతుంటారు, ఫోన్ పే వాడుతుంటారు, లేకపోతే ర్యాపిడో వాడుతుంటారు, లేకపోతే ఇంకేదైనా యాప్ అనేది వాడుతుంటారు, లేకపోతే మీరు వెబ్సైట్ అనేది వాడుతుంటారు, లేకపోతే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటారు, లేకపోతే నేను యూట్యూబ్ అనేది వాడుతుంటాను, లేకపోతే వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తుంటాను. ఎక్కడ పోయినా సరే మీకు ఏం కనిపిస్తాయి సార్? యాడ్స్ అనేది కనిపిస్తాయి. యాడ్స్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది? అయితే మీకు ఫామ్ అన్న కనిపిస్తుంది, లేకపోతే మీకు ఒక వెబ్సైట్ లోపల వెళ్ళి ఆ వెబ్సైట్ లోపల ప్రోడక్ట్ అన్న కొను, లేకపోతే అక్కడ ఆ ప్రోడక్ట్ అన్న అంటే ఆ సర్వీస్ అన్న తీసుకుంటావు. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే అది ప్రోడక్ట్ అయిందనుకో డైరెక్ట్ సేల్ అనేది అంటాము, సేల్ అనేది అంటాం. ఇక్కడ ఏదైతే ఫామ్ అనేది వచ్చిందో దాన్ని లీడ్ అనేది అంటాం. సో ఎక్కడైతే వాళ్ళు ఆన్లైన్ లో డైరెక్ట్ కొనలేరో, అంటే నేను గోల్డ్ కొనాలి సార్, గోల్డ్ కొన ఇన్వెస్ట్మెంట్ చూస్తారు బాగుంటది, కానీ గోల్డ్ లో నువ్వు తులం బంగారం ఆన్లైన్ లో కొంటావంటే కష్టం, ఎందుకంటే అదొక ఎమోషన్. అదే నువ్వు ఆన్లైన్ లో అడ్మిషన్ అనేది తీసుకోవాలి, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటావు, అదొక హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలంటే కష్టం, ఇది ఆన్లైన్ లో డైరెక్ట్ చేయరు, అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకుంటారు. తర్వాత ఇంకొని చెప్పాలంటే కాలేజ్ అడ్మిషన్ ఎంక్వైరీస్ వస్తాయి, ఎంక్వైరీ తీసుకుంటారు. ఇంకా మీ అందరికి తెలిసిందంటే రియల్ ఎస్టేట్ అనేది అంటాను. రియల్ ఎస్టేట్ లోపల ఏమవుతుంది? ₹1,00,00,000, 50,00,000, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఆన్లైన్ లో డైరెక్ట్ పేమెంట్ చేస్తారంటే చేయరు. ఫస్ట్ వెళ్ళేసి ప్రాపర్ డీటెయిల్ తీసుకొని వాళ్ళని నాన్న బుజ్జి కన్నా అని చెప్పేసి మల్టిపుల్ ఫాలోఅప్ చేసి తర్వాత వాళ్ళు కన్వర్ట్ అనేది చేసుకుంటారు. సో ఎక్కడైతే డైరెక్ట్ వాళ్ళు చేయలేరో దాన్ని లీడ్ జనరేషన్ అనేది చేస్తాం. ఇది మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. తర్వాత సేల్ అనమాట. ప్రోడక్ట్ నాకు షర్ట్ కావాలా, ప్యాంటు కావాలా, చుడీదార్ కావాలా, ఫోన్ కావాలా, లేకపోతే నాకు వాచ్ కావాలా, ల్యాప్టాప్ కావాలా, డెస్క్టాప్ కావాలా, మీకు ఏది కావాలంటే అది ఆన్లైన్ లో కొంటుంటారు కదా. ఇక్కడ మనము సేల్స్ క్యాంపెయిన్స్ అనేది అంటాం అనమాట. డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్, డిపెండ్స్ అపాన్ ద బిజినెస్, ఇవి సేల్స్ క్యాంపెయిన్ చేయాలా, లీడ్ జనరేట్ చేయాలనేది మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఏదో జరుగుతుంది కదా ప్రాసెస్, దాన్ని మనం ఏమంటామంటే లీడ్ పేజెస్ అంటాము, లేకపోతే ప్రోడక్ట్ పేజెస్ అనేది అంటాము, సర్వీస్ పేజెస్ అంటాం. వీటన్నిటికీ మంచి పేరు వచ్చేసి ఏం చేస్తారంటే ఓపెన్ గా చెప్పాలంటే ల్యాండింగ్ పేజెస్ అంటాం. ల్యాండింగ్ పేజెస్ అంటాం. అంటే ఎప్పుడైతే నువ్వు యాడ్ అనేది క్లిక్ చేస్తావో యాడ్ తగ్గట్టు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి పెడతారో వాళ్ళ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ పేజ్ అనేది మొత్తం ప్రాణం ఉంటుంది. ఆ పేజ్ అనేది స్పీడ్ ఉండాలి, సూపర్ ఫాస్ట్ గా లోడ్ కావాలి. వాళ్ళకి ఏదైతే ఇంటెన్షన్ తో వచ్చారో ఇంటెన్షన్ తగ్గట్టు ప్రాపర్ గా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ కూడా ఏ కాలంలో కూడా ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ చేయడానికి మార్కెట్ లో 2,000, 5,000, 10,000 కూడా తీసుకుంటున్నారు సార్. ఇది ఒక్క స్కిల్ నేర్చుకున్నా సరే వారు వింటున్నాం తీసుకున్నాను. సో నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో లీడ్ జనరేషన్ థర్డ్ స్కిల్ వచ్చింది, సేల్స్ కూడా దాంట్లో వచ్చేస్తుంది. కానీ ప్రాసెస్ అంతా జరిగేది ఎక్కడ? అయితే వెబ్సైట్ లేకపోతే యాప్ లోపల జరుగుతుంది. ఎక్కడైనా సరే దాన్ని మనం ల్యాండింగ్ పేజ్ అనేది అంటాం. ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ పేజ్, సర్వీస్ అయితే సర్వీస్ పేజ్ అంటాం. మళ్ళీ దీన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, ఎంత టైంలో చేయాలి, ఎంత అమౌంట్ తీసుకోవాలి కూడా మీకు డీటెయిల్ గా చెప్తాం అనమాట మన క్లాసెస్ లో. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఫిఫ్త్ వన్. చాలా మందికి ఏం కావాలి, ఇదంతా అయిన తర్వాత అంటే ఫస్ట్ సార్ ఏదో వీడియోస్ అన్నాడు, షూట్ అన్నారు, అది అయిపోయింది, దాంట్లో ఫుల్ డిమాండ్ ఉంది. సెకండ్ వన్ ఏమన్నా సార్ గుర్తుందా? సెకండ్ వన్ ఏమన్నా గుర్తుందా? వెరీ 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 ఇంపార్టెంట్. ఏమన్నా సార్ సెకండ్ వన్ ఏమన్నా ఇగో ఇక్కడనే ఉందన్నమాట. ఏఐ టూల్స్ అని ప్రాపర్ గా ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్పాను. థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నాను గుర్తుంది కదా? ఫోర్త్ వన్ అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్? ఆ వెబ్సైట్ లోపల కంటెంట్ రైటింగ్, కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ ఓపెన్ చెప్పాలంటే ఇదంతా తీసేసి కంటెంట్ మార్కెటింగ్ అంటాను. ఏమంటాను? కంటెంట్ మార్కెటింగ్ నువ్వు నేర్చుకుంటే నీకు కాపీ రైటింగ్ అనేది వస్తుంది, కాపీ రైటింగ్ అనేది వస్తుంది. ఈ కాపీ రైటింగ్ నువ్వు నేర్చుకుంటే ప్రాపర్ గా యాడ్స్ అనేది ప్రాపర్ గా ఎలా రన్ చేయాలి, దాని లోపల హుక్స్ అనేది ఎలా పెట్టాలి, ప్రాబ్లమ్ ని ప్రాపర్ గా ఎలా చూపిస్తావు, దానికి ఒక సొల్యూషన్ ఎట్లా ఇస్తావు, దీని ఒక యాడ్ కాపీస్ అనేది ఎలా డిజైన్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్ లోపల ప్రాపర్ గా కంటెంట్ అనేది ఎలా పెట్టాలి, నువ్వు ఏమైనా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తే ఈమెయిల్ టెంప్లెట్ అనేది ప్రాపర్ గా ఎలా డిజైన్ చేయాలి. సో ఇది ఒక్క స్కిల్ నేర్చుకున్నా సరే యు ఆర్ గోయింగ్ టు మేక్ హ్యూజ్ రెవెన్యూ సార్. ఇది ప్రాపర్ గా ఎలా మార్కెట్ లోకి తీసుకొని వెళ్ళాలో చాలా మందికి తెలియదు. దీన్ని ముక్కలు ముక్కలు చేసి భూతత్వంలో చూస్తే మళ్ళీ మస్తు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈమెయిల్ టెంప్లెట్ డిజైన్ అంటాము, ల్యాండింగ్ పేజ్ కంటెంట్ రైటింగ్ అంటాము, డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ చేసుకుంటే ఇంకా ఉంటుంది. ఇవన్నీ ఇందులో మీకు కవర్ అయిపోతాయి సార్. ఇది కూడా మన సబ్జెక్ట్ వచ్చేస్తుంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే సార్, చాలా మందికి ఇది కూడా ఏదైతే అన్నాను ఇంతకు ముందు దాని కూడా ఫుల్ ఛార్జ్ ఉంది. ఒక అక్షరానికి, ఒక వన్ వర్డ్ కి, సారీ ఇక్కడ ఒక పదానికి మార్కెట్ లో 50 పైసల నుంచి 10 రూపాయల వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు.
నువ్వు 100 వర్డ్స్ రాసినావు అనుకో, 100 వర్డ్స్ రాసినావు అనుకో, ₹5 నుంచి ఓకేనా ₹1000 వరకు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారనుకో, దే విల్ ఛార్జ్ పర్ ఆర్టికల్, దే విల్ ఛార్జ్ పర్ ఆర్టికల్, అది కూడా మీకు చెప్తాను అనమాట. ఓకేనా, నథింగ్ టు వరీ. సో 6th వన్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది మార్కెట్ ఉందని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. చాలా మంది ఏం చేస్తారు, వేలు లేకపోతే లాక్స్ క్రోర్స్ ఆఫ్ పెట్టేసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ ప్రాపర్టీ వీడియోస్, లేకపోతే వాళ్ళ హాస్పిటల్ వీడియోస్, స్కూల్ వీడియోస్, కాలేజ్ వీడియోస్, ఏ ఒకటి వీడియోస్ అనేది తీస్తుంటారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే 1000 వ్యూస్ లేకపోతే 10,000 వ్యూస్ దాటదు. ఓకేలా, వాట్ ఇఫ్ దే హ్యావ్ లాక్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అది ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ ఎట్లా చేయాలి, యూట్యూబ్ లో కావాలంటే యూట్యూబ్ లోపల వైరల్ అనేది ఎట్లా చేయాలి. దీనే మనం ఏమంటాం అంటే వైరల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటాం. ఏమంటాం సార్, వైరల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటాం. సో ఇది మీరు యూట్యూబ్ లో చేయాలంటే దట్ విల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ కరెంట్ ఉన్న మార్కెట్ లో ద వరస్ట్ కేస్ చీప్, చాలా చీప్ అంటే 25,000, 25,000 నుంచి 40,000 వరకు తీసుకుంటున్నారు కొన్ని కంపెనీస్. కొంతమంది 50,000, 1,00,000 కూడా తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ రేట్ అనేది చెప్పిన ఇదే. వాళ్ళకు 1,00,000 వ్యూస్ చెప్పడానికి మార్కెట్ లో దే ఆర్ ఇన్వెస్టింగ్ తీసుకోను. అదే మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు మినిమం 10,000 నుంచి 15,000 లోపల ఎలా చేయాలో చెప్తాను. ఇది జస్ట్ మీకు 1 వీక్ లోపల అయిపోతుంది. అంటే వీక్ కి 5,000 సంపాదించవచ్చు. ఒక వీడియోని పట్టుకుంటే అంతా 5-6 వీడియోస్ పెట్టుకుంటే మినిమం 4 అవర్స్ కూర్చుంటే చాలు. బై రియల్ టైమ్ యూట్యూబ్ అడ్వర్టైజింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక ఇంప్రెషన్, ఒక వీడియో వస్తుంది అనుకో, 1 సెకండ్ అయినా సరే అది కౌంట్ కింద పడిపోతుంది. కానీ అది కాదు, రియల్ టైమ్ వ్యూస్ అంటాం అనమాట. అలా వైరల్ గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ 2-3 వేలకు ఎలా తెప్పియాలి, లేకపోతే ఎంగేజ్డ్ వ్యూస్ అంటాం, ఎంగేజ్డ్ వ్యూస్, లేకపోతే కన్వర్షన్ వ్యూస్ అనేది అంటాం. అంటే 10 సెకండ్లు, 20 సెకండ్లు, 15 సెకండ్లు పెట్టుకొని ఒక ట్రిగరింగ్స్ ఉంటాయి. అది పెట్టుకొని కూడా తక్కువ టైంలో 10,000 కూడా మనము 2 నుంచి 3 లక్షల మంచి ఎంగేజ్ వ్యూస్ చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇలా తెప్పిస్తారో వాళ్ళ బిజినెస్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ సర్వీసెస్ అనేది మీరు ఇచ్చి వాళ్ళ బిజినెస్ అని ప్రాఫిట్ మాట్లాడుకుంటారా, ఏం మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం. యూట్యూబ్ మార్కెటింగ్ చేసి వాళ్ళకు తక్కువ టైంలో గన్ షాట్ ఆడియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం ఏం చేశారంటే సరే, ప్రస్తుతం స్టూడెంట్స్ ప్రాబ్లం ఉన్నారు కాబట్టి మనకు వద్దు, ఆ నీట్ గది వద్దు. సో అడ్మిషన్ సీజన్ అనుకుందాం. సో ఇప్పుడు నేను అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉందనుకుందాం ఒకటి. అంటే ఇక్కడ ఎవరైతే డిగ్రీ అయిపోతుందో, బీటెక్ అయిపోతుందో వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలో అనుకుంటున్నారు. వీళ్ళకు గైడెన్స్ అనేది కావాలి. అంటే అబ్రాడ్ కన్సల్టెన్సీ వాళ్ళని కనెక్ట్ అవుతారు. మళ్ళీ వాళ్ళ లీడ్స్ తీసుకొని ముందుకు అనేది వెళ్ళాలి. మళ్ళీ ప్రాసెస్ మధ్యలో ఉంటుంది కదా, ఈ ఫిల్ చేసేది ఎవరు సార్ అంటే మనమే. టెక్నికల్ గా మొత్తం మనమే. ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటుంది బై సబ్జెక్ట్ అయితే. ఇక్కడ ఏమంటున్నాను ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడ ఏమంటున్నా సార్ అంటే ఆ లీడ్స్ అనేది రావడానికి మనం ఏం చేస్తాము, వీడియో తీసుకోవాలా, ఇమేజ్ తీసుకోవాలా, ప్రాపర్ చూసుకొని వీడియో ఈజ్ యాక్సెప్టెడ్ బై 70% ఆఫ్ ద మార్కెట్. గట్టిగా ఆలోచిస్తే 80% ఆఫ్ ద మార్కెట్ కూడా మొత్తం వీడియోతో ఉంది. ఈ ప్రాపర్ అసెట్ జనరేట్ చేసి ఇమేజెస్ తోని ఏదైతే పోస్టర్స్ ఉంటారో, క్రియేటివ్స్ అంటారో, వీటిని మనం రీమార్కెటింగ్ కింద పెట్టుకుంటే అల్టిమేట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో నువ్వు ఇక్కడ నుంచి నువ్వు డిగ్రీ కాగానే వాళ్ళకి ఎలా తెలుస్తుందా అంటే టార్గెట్ ఆడియన్స్ ని ఫిల్టర్ చేస్తాం అన్నమాట. అది యూట్యూబ్ అడ్వర్టైజింగ్ ద్వారా ఎట్లా చేయాలి, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజింగ్ ద్వారా ఎట్లా చేయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే మెటా బిజినెస్ అకౌంట్ సెటప్ అనేది అంటాము. ప్రాపర్ గా బిజినెస్ మేనేజర్ అకౌంట్ సెటప్ చేసుకొని, యాడ్ అకౌంట్ సెటప్ చేసుకొని, వీ నీడ్ టు ఫాలో సమ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్స్ట్రక్షన్, దెన్ విల్ మూవ్ ఇన్ టు ద మార్కెట్. ఇవన్నీ మీకు రియల్ టైమ్ క్లాసెస్ లో తెలుస్తాయి సార్. అంటే వాళ్ళకున్న వ్యూస్, కొంతమంది ఏంది, అరే ఇంక 10 వ్యూస్ ఉన్నాయి సార్, బిజినెస్ లేదా అనుకుంటాడు. ఎక్కడైతే ఎక్కువ వ్యూస్ ఉన్నాయనుకో, 1,00,000 వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయనుకో, ఆడు ఆటోమేటిక్ ఆ ప్రోడక్ట్ సర్వీస్ కొనేస్తాడు అనమాట. దాని వెనకాల చాలా జిమికలు ఉన్నాయి. నువ్వు ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, 7th టాపిక్ ఇస్ మై ఫేవరెట్. మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు, మార్కెట్ అనేది చాలా పెద్దది. ఇంతకుముందు చెప్పిన గవర్నమెంట్ పోర్టల్లో మీకు చూపించిన, ప్లస్ జస్జాల్లో చాలా బిజినెస్ ఉన్నాయి, ఇండియా మార్ట్ లో చాలా బిజినెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు సులేఖ.com లో చాలా బిజినెస్ ఉన్నాయి, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ లో చాలా బిజినెస్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఏం కావాలి సార్ అంటే వెబ్సైట్ అనేది కావాలి. ఏం కావాలి, వెబ్సైట్ అనేది కావాలి. ఇప్పుడున్న మార్కెట్ లో వెబ్సైట్ అనేది 1 నిమిషంలో చేయవచ్చు, 1 డేలో చేయవచ్చు, లేకపోతే 10 రోజులు కూర్చొని చేసినా కాదు, 30 డేస్ లో కూర్చొని చేసినా రాదు. సో ఇది 1 మినిట్ లో క్లోజ్ చేయాలా, 1 డేలో క్లోజ్ చేయాలా, 10 డేస్ లో క్లోజ్ చేయాలా. ఫస్ట్ కస్టమర్ ని అర్థం చేసుకొని అతను ఒక రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం వెబ్సైట్ ఒక ఇన్పుట్స్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు డిజైన్ వెబ్సైట్ అనమాట. అది ఏ టోన్ చేస్తే ఎలాంటి టూల్స్ అనేది వాడాలి, ₹1 ఖర్చు లేకుండా యూ కెన్ క్రియేట్ లాక్స్ ఆఫ్ వర్త్ కంటెంట్ అనమాట. లాక్స్ ఆఫ్ వర్త్ వెబ్సైట్స్ అనేది చేయొచ్చు. వాళ్ళకు జస్ట్ మీకు ఖర్చు వచ్చేసి ₹1000, ప్రాఫిట్ వచ్చేసి 10,000. ఖర్చు వచ్చేసి ₹1000, ప్రాఫిట్ వచ్చేసి 5,000. ఖర్చు వచ్చేసి ₹1000, దరిద్రం అంటే 4,000 ప్రాఫిట్. ఖర్చు వచ్చేసి ₹1000,
ప్రాఫిట్ వచ్చేసి 20,000. ఈ కేటగిరీస్ అన్ని చెప్తా. ఆల్రెడీ మన స్టూడెంట్స్ మస్తుగా చేస్తారు అన్నమాట. అంటే బిజినెస్ అర్థం చేసుకొని వెబ్సైట్ తీసుకొని జస్ట్ 1000 రూపాయలతోని వాళ్ళకు 1 ఇయర్ వరకు కాంట్రాక్ట్ అనేది తీసుకోవచ్చు. అట్లా మీరు వీక్లీ 1-2 పెట్టుకున్నా యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ వీక్ కి 10,000 చేసుకోవచ్చు. 4 వారాలకి 40,000 అట్లా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి సార్, క్లయింట్స్ అనేది ఎలా పట్టుకోవాలి సార్, గట్టిగా ఎలా పట్టుకోవాలి సార్ అనేది కూడా చెప్తాను అనమాట. వన్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్, చాలా ఈజీగా ఎవరు కావాలంటే వారు చేసుకోవచ్చు. దీనికి ఏం కావాలంటే మినిమం అండర్స్టాండింగ్, ఆ స్కిల్ కూడా మేము ఇస్తాం. ఏ టూల్ ఎంత మోతాదులో వాడాలి, మన బ్రెయిన్ అనేది ప్రాపర్ గా అట్లా ఎట్లా పెట్టాలి, వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్ చేంజెస్ అనేది ఎట్లా చేయాలి, విత్ టూల్స్ ఏ టూల్స్ అని ఎట్లా చేయాలి, నార్మల్ టూల్స్ అని ఎట్లా చేయాలి, సిఎంఎస్ సాఫ్ట్వేర్ తో ఎట్లా చేయాలో కూడా మొత్తం చెప్తాం అన్నమాట. ఓకేనా, నథింగ్ టు వరీ. అండ్ 8th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8th వన్ నా ఫేవరెట్ అన్నమాట. నా మంచి మంచి ఫేవరెట్. ఏం చేశారంటే అందరికీ బిజినెస్ వస్తుంది, ఆ బిజినెస్ లోపల లీడ్స్ ఉంటే సేల్స్ ఉంటాయి. ఒకవేళ లీడ్స్ వస్తే దాన్ని ప్రాపర్ గా ఫాలోఅప్ అనేది ఎలా చేయాలి, సేల్స్ వస్తే ఆ కస్టమర్ ని పట్టుకొని ఎట్లా చేయాలి, దీనే మనం ఏమంటామంటే రీమార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లస్ ట్రాకింగ్ అనేది అంటాం. ఈ ట్రాకింగ్ సెటప్ ప్రాపర్ గా చేసుకున్న GA4 సెటప్, GTM సెటప్ ప్లస్ మన గూగుల్ సర్చ్ కన్సోల్ ఉంటుంది. చాలా మంది వెబ్సైట్లు డిజైన్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ గూగుల్లో కనిపించదు. మన గూగుల్లో టాప్ లో రావాలంటే ఏం చేయాలి సార్, మీకు SEO అనేది రావాలి. SEO ప్లస్ ఎప్పుడైతే ఈ స్కిల్స్ అనేది నేర్చుకుంటారో మిమ్మల్ని కొట్టేటోలేడు. అది ఆర్గానిక్ కావచ్చు, లేకపోతే పైసలు పెట్టి అడ్వర్టైజింగ్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ ఎక్సలెంట్ వర్షన్ అన్నమాట. అంటే 8th స్కిల్ అనేది ఏం చేశారంటే SEO ప్లస్ GA4 గూగుల్ అనలిటిక్స్ 4 ప్లస్ GTM ప్లస్ GSC. చాలా మంది వెబ్సైట్స్ ఉంటాయి కానీ అది దేనికి పనికిరావు. చాలా మంది దగ్గర వెబ్సైట్ కొన్ని వేలు లక్షలు ఇచ్చి చెప్పేశారు కానీ అది మార్కెట్ లో కనిపించదు. చాలా మంది కొన్ని లక్షలు పోస్తారనమాట, కానీ ఏది కొట్టినా కానీ ఆ వెబ్సైట్ రాదు, ఆ కాంపిటేటర్ వెబ్సైట్ వస్తుంది. అదంతా కావాలంటే మీకు SEO కావాలి. SEO కావాలంటే దాన్ని ఫస్ట్ గూగుల్ కి సబ్మిట్ చేయాలి. గూగుల్ కి సబ్మిట్ చేసిన తర్వాత అనలిటిక్స్ అనేది చూసుకోవాలి. గూగుల్ కి సబ్మిట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, అరే బాబు నా వెబ్సైట్ నీకు ఇస్తున్నా, నువ్వు స్కాన్ చేసి నీ డేటాబేస్ లో పెట్టుకో. ఎవరైతే ఇలాంటి పదాలు ఆడుతున్నారో, బెస్ట్ రెస్టారెంట్, బెస్ట్ హోటల్, బెస్ట్ డాక్టర్, బెస్ట్ క్లినిక్, బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, మీకు నచ్చిన పదాలు ఏది టైప్ చేసినా సరే, బెస్ట్ రియల్ ఎస్టేట్, లేకపోతే బెస్ట్ వే టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మార్కెట్ ఫర్ రియల్ ఎస్టేట్, వాళ్ళు నచ్చిన వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళ బిజినెస్ టాప్ లో రావాలి. అలా టాప్ లో రావాలంటే ఏళ్ళు ఎట్లా రావాలి, తర్వాత వెబ్సైట్ లోపల ఎట్లా రావాలి, ఏదైనా ఏ టూల్ తీసుకున్నా సరే దాంట్లో ఎలా టాప్ లో రావాలో కూడా చెప్తాను. అదంతా కావాలంటే ఫస్ట్ గూగుల్ కి సబ్మిట్ చేయాలి. నీ యొక్క కస్టమర్ని అర్థం చేసుకోవడానికి, కస్టమర్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి GA4 అనేది కావాలి. తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది కావాలి. ఇది మొత్తం నువ్వు కరెక్ట్గా నేర్చుకున్నావు అనుకో, ఇది రోజు మనం అన్నం తింటున్నట్టే. అన్నం డైలీ తింటాం కదా, రోజుకి 2-3 పూటలు తింటాం కదా. సరే భయ్, 2-3 పూటలు తింటాం. ఇక్కడ కూడా ఏంది, దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. సో కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకో 6 months to 12 months అనేది కావాలి. కాంపిటీషన్ తక్కువ ఉందనుకో మినిమం 3 months అనేది చేయాలి. ఒక్కొక్క వర్డ్ కి అంటే ఓపెన్ గా చెప్పాలంటే బెస్ట్, నేను గూగుల్లో బెస్ట్ స్కూల్ నియర్ మీ అని కొట్టిన, బెస్ట్ స్కూల్ నియర్ మీ అని చెప్పేసి కొట్టిన. దీని ఒక కాంపిటీషన్ అర్థం చేసుకుని అవి చార్జ్ 5,000 పర్ కీవర్డ్. ఇట్లా నేను ఒక్కొక్క స్కూల్ కి కొన్ని వాళ్ళకి ఇచ్చిన దాంట్లో, అంటే బెస్ట్ ప్రీ స్కూల్ అంటారు, కొంతమంది ప్రీ స్కూల్ అంటారు, కొంతమంది ఏం చేస్తారు బెస్ట్ యూకేజీ అంటారు, కొంతమంది చిల్డ్రన్ స్కూల్ అంటారు, కొంతమంది ప్లే స్కూల్ అంటారు. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ అనేది ఉంటుంది. ఒక దాంతో ఎట్లా మల్టిపుల్ ర్యాంకింగ్ చేయాలో కూడా మీకు ఆ సీక్రెట్ తెలుస్తాయి. సో ఇట్లా మీరు ఒక స్కూల్ ప్రాజెక్ట్ పట్టుకున్నారనుకో, అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే యూ కెన్ మేక్ 2 keywords కి, అంటే ఆ పదాలకి యూ కెన్ చార్జ్ అప్ టు 8,000 to 10,000 ఎలా ఛార్జీలు కూడా చెప్తాను. ఆ రిజల్ట్స్ విత్ ఇన్ 3 months లో 6 months లో టాప్ 5 రిజల్ట్స్ ఎలా కావాలో కూడా చెప్తాను. ఇదంతా కన్సిస్టెంట్ గా ఉంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం. ఓకేనా, ఇది కూడా మీకు మన కోర్స్ లో కవర్ అయిపోతుంది, ఎలాంటి బాధ లేదు సార్. పార్ట్ నేర్చుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం 9th వన్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్నే మనం ఏమంటామంటే బిజినెస్ ఆటోమేషన్ అనేది అంటాం. అంటే మీకు వచ్చిన లీడ్స్ కావచ్చు, మీకు వచ్చిన సేల్స్ కావచ్చు, ప్రాపర్ సేల్స్ కావచ్చు. ఎవరైనా నాకు ఎంక్వైరీ కాల్ చేశారు అనుకోండి, ఆ కాల్ కి తగ్గట్టు ఎంబటే నేను SMS అనేది పంపించాలి, దానికి ఎంబటే వాట్సాప్ అనేది పంపించాలి. నా దగ్గర వాట్సాప్ లోపల 1 lakh డేటా ఉంది. 1 lakh డేటాకి ప్రాపర్ గా మెసేజ్ అనేది ఎట్లా చేయాలి, నేను బ్రాడ్కాస్టింగ్ అంటాము. బయట ఏవో కొన్ని వేస్ట్ టూల్స్ ఉంటే అది కాకుండా రియల్ టైమ్ లో మెటా నుంచి అప్రూవల్ తీసుకొని ఒక్కొక్క మెసేజ్ కి 86 పైసలు కడతాము. మీరు 1,00,000 మందికి పంపించాలనుకో 86,000 పోతుంది. మీరు వాట్సాప్ ఫ్రీగా వాడతారు, మేము పైసలు కడతాం. ఓకేనా, మీరు వాట్సాప్ ఫ్రీగా వాడతారు, మేము పైసలు కడతాం. అంటే బిజినెస్ చేసే వాళ్ళు వాట్సాప్ ని ఒక లెవెల్లో వాడుతున్నారు అనమాట. ఆ వాట్సాప్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, SMS ఆటోమేషన్ ఎట్లా చేయాలి, ఈమెయిల్ ఆటోమేషన్ ఎట్లా చేయాలి, ఒక లీడ్ వస్తే బిఫోర్ సేల్ ఎట్లా చేయాలి, ఒక లీడ్ వస్తే ఆఫ్టర్ సేల్ అనేది ఎట్లా చేయాలి, ఒక ప్రోడక్ట్ కొంటే వాళ్ళు ఎట్లా చేయాలి, ఆ ప్రోడక్ట్ కొనకుండా బయటికి వస్తే ఓకేనా దాన్ని ఎలా ట్రిగ్గర్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు బిజినెస్ ఆటోమేషన్ లో చెప్పేస్తాం అన్నమాట. నథింగ్ టు వరీ.
ఇంకా 10th వన్, యూ కెన్ స్టార్ట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి నీకు పిచ్చింగ్ కొడితే 2,000 నుంచి 3,000 కావాలి. నీ దగ్గర నుంచి 1,000 లక్షలు పెట్టడం లేదు. జస్ట్ 2,000 నుంచి 3,000 పెట్టినాం అనుకో, ఖతం. యూ కెన్ మేక్ మినిమం 50,000 to 1 lakh పర్ మంత్ అనేది ఎట్లా చేయాలో మీకు 4 to 6 months లోపల అర్థమవుతుంది. ఎవరు ఖర్చు లేదు. సింగిల్ 1 man ఆర్మీ లెక్క నాకు ఉద్యోగం వద్దు పోయి నేను అలసిపోయినా అదొద్దు ఇదొద్దు అంటే ఇంకా వదిలేసే అంతే. నేను ఏం చేయాలో నేను ఇవన్నీ క్లాస్లో చెప్తా, విత్ ప్రూఫ్స్ ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. ఆ బిజినెస్ అర్థం చేసుకొని వాళ్ళకు స్టార్టింగ్ వెబ్సైట్ డిజైన్ నుంచి ఓకేనా ఎండింగ్ యాడ్స్ రిపోర్టింగ్ వరకు మొత్తం చెప్తాను అనమాట. కంప్లీట్ A to Z స్కిల్స్ అనేది మీకు వచ్చినాయి అనుకో, మీరే విత్ ఇన్ 6 months లోపల మినిమం 50,000 పర్ మంత్ ఎలా అర్న్ చేయాలో నేను చెప్తా. తర్వాత ఇది అయిన తర్వాత మీరే ఇది స్కిల్ కరెక్ట్ నేర్చుకుంటే మీతో పాటు 10 మందికి జాబ్ ఇచ్చి ఒక్కొక్కరికి జీతాలు ఇచ్చి మీరే పెట్టుకోవచ్చు. 100% సేఫ్ అన్నమాట. రిస్క్ అయితే ఉంది. వన్స్ అగైన్ ఏం టెలింగ్, బయట మీరు ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ 1,000-2,000 మీతో లక్షల రూపాయలు అడగడం లేదు. అంటే మీ బిజినెస్ కోసం డొమైన్ 1,000 రూపాయలు, హోస్టింగ్ 1,000-2,000 2,000-3,000 పెట్టుకుంటే చాలు. ఇంకా మిగిలింది మొత్తం ఎలా చక్రం తిప్పాలో నేను చెప్తా. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. మీరు పాకెట్ మనీ కొంచెం పక్కన పెట్టుకుంటే చాలు. ఇదంతా మీకు ఇది ఎంత కోసం తెలుసా? జస్ట్ 10,000 విత్ ప్రూఫ్స్ చెప్తున్నా సార్. జస్ట్ 10,000 మార్కెట్ ఇదే కోర్సు 25,000 అని చెప్పి 50,000 అని చెప్పి 70,000 అని చెప్పేసి మార్కెట్ లో చాలా మంది నేర్చుకొని మళ్ళీ మన దగ్గర 10,000 కట్టి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, కంపెనీ ఫౌండర్స్ కావచ్చు, అలా చెప్పుకుంటా పోతే మస్తు కేటగిరీస్ ఉన్నాయి. మా దగ్గర AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఏదైతే ఉందో మినిమం 30 to 40% సక్సెస్ రేట్ సార్. వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్. 100లో ఒకరికి జాబ్ రావడం గొప్ప కాదు, 100లో 10 మందికి జాబ్ వస్తుంది. 10 నుంచి 20 మంది వాళ్ళ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్తారు. ఇది నేను చెప్పింది కాదు. మా స్టూడెంట్స్ బయట చాలా ఇబ్బంది పడి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ నేర్చుకుంటే మళ్ళీ నువ్వు బయట పాకెట్ నుంచి పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. అంత డీటెయిల్ గా చెప్తా. సో ఐఎమ్ స్టాపింగ్ ఇయర్ సార్. ఇట్లాంటి మీకు 20+ మనీ మేకింగ్ స్ట్రాటజీస్ మన సిలబస్ లో కవర్ అవుతుంది. ఇదంతా మీకు 4 months లోపల అయిపోతుంది. ఇదంతా వద్దుపోయి నాకు జీతం పరంగానే కావాలంటే నేను చెప్పిన 15 టాపిక్స్ లో అంటే నేను చెప్పిన 15 టాపిక్స్ లో జస్ట్ 10 days చెప్పిన 10 విధాలుగా అమౌంట్ అనేది ఎలా అర్న్ చేయాలో చెప్పాను. నేను చెప్పిన 15 టాపిక్స్ లో మీరు 3 to 5 టాపిక్స్ నేర్చుకుంటే 3 to 5 టాపిక్స్ అంటే ఎక్కువ కూడా వద్దు. 3 to 5 టాపిక్స్ చేసుకుంటే మినిమం 20,000 to 30,000 పర్ మంత్ ఎట్లా అర్న్ చేయాలో విత్ ఇన్ 2 to 3 months లో మీకు అర్థమైపోతుంది. దీనికి క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఎట్లా చేయాలి, లేకపోతే జాబ్స్ కావాలంటే జాబ్స్ ఎలా చేసుకోవాలో మొత్తం మేము ట్రైనింగ్ ఇస్తాం సార్. మీరు జస్ట్ పైసలు మాకు గట్టి మీరు నిద్రపోతే చాలు. మీరు పనుకున్నా ఉన్నా లేకున్నా మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాము. డైలీ మెసేజ్లు పెట్టి కొడతాము. అరే బాబు క్లాస్ స్టార్ట్ అవుతుంది, క్లాస్కి రండి, మిగిలిందంతా మేము చెప్తాము, మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఆ లెవెల్లో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తాం సార్. ఓకేనా? ఇలాంటి ఇంకా మస్తుగా ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో నేను ఇంతగానే చెప్పగలుగుతాను. మిగిలిందంతా క్లాస్లో చెప్తాను. మన కోర్సు ఎప్పటి నుంచి స్టార్ట్ తెలుసా? టుమారో స్టార్ట్ సార్. 28th July ఈవినింగ్ 7:30 PM to 8:30 PM కి స్టార్ట్ అవుతుంది. మీరు మా దగ్గర ఎందుకు జాయిన్ కావాలంటే ఆన్సర్ ఇస్ సింపుల్. యూ క్యాన్ పే ఫర్ వన్ బ్యాచ్, అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. మళ్ళీ ఇట్లా ఎవరు మార్కెట్లోకి నాకు కావాలంటే మళ్ళీ 5,000 అంటే వాళ్ళు అడిగిన ఫీజులో 50% మళ్ళీ పే చేయాలి, 25% పే చేయాలి, ఫుల్ ఫీజు కట్టమని అంటారు. అంత అవసరం లేదు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి ఏపీడీమీకి పేమెంట్ కడితే యూ క్యాన్ అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. అది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే డిజిటల్ మార్కెటింగ్. మీరు డిజిటల్ మార్కెటింగ్ లో కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేస్తుంది. ఎన్ని క్లాసులు కావాలంటే అన్ని క్లాసులు వినొచ్చు. 1 batch రికార్డింగ్ ఇస్తాం మీకు. 1 batch రికార్డింగ్ అనేది ఇస్తాం. అది కూడా 500 days యాక్సెస్ ఉంటుంది. 500 days యాక్సెస్ వస్తుంది. ఈ లెవెల్ మార్కెట్ లో ఎవరు ఇవ్వడం లేదు సార్. యూ క్యాన్ కంపేర్ దట్ వన్. అది కూడా కాదు సార్, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి 15,000 వర్త్ ప్రీమియం బెనిఫిట్స్ కూడా ఇస్తాము. అంటే ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తాము, దాని లోపల ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రీమియం టూల్స్ కూడా ఇస్తాం అనమాట. అంతేకాదు సార్, ఇది కోర్స్ ఒక్కసారి అయిన తర్వాత మీరు ఖాళీగా ఉండరు. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ జాబ్ రెడీ, బిజినెస్ రెడీ అండ్ ఫ్రీలాన్సింగ్ రెడీ. సో మాకు ఒక కంపెనీ ఉంది బై, ఇప్పుడు మేము ఒక్కరితో స్టార్ట్ అయ్యాము. వీఆర్ స్టార్టెడ్ ఆన్ మే 8, 2025. మేము మే 8, 2025 రోజు స్టార్ట్ చేశాం సార్. మే 8, 2025 రోజు స్టార్ట్ చేశాము. నేను ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఒక్కరు ముగ్గురారు. ఇప్పుడు మేము ఆఫ్లైన్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము, ఆఫీస్ అన్నమాట. ఆఫీస్ అనేది ఎల్బీ నగర్ మెట్రో దగ్గరనే ఉంది మనది. ఎల్బీ నగర్ మెట్రో దగ్గరనే ఉందన్నమాట. మెట్రో దిగంగానే చూస్తే మాదే కనిపిస్తుంది ఆఫీస్. 2nd floor లో మేము ఉన్నాం. మేము ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వీ హ్యావ్ టీమ్ ఆఫ్ 17+ members. బై 2026 లోపల వీఆర్ ప్లానింగ్ 25 members మినిమమ్. ఈ 25 members మీరేం చేస్తారంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్
డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఏదైతే మన ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఉందో ఇక్కడ R&D కూడా ఉందన్నమాట. మేమే రీసెర్చ్ చేసి మంచి మంచి వేవ్ ఉన్నది చూసుకొని దాని తగ్గట్టు క్లయింట్స్ కి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తాము. దాంతో పాటు వాళ్ళకి సర్వీస్ కావాలంటే ఆ సర్వీసెస్ తగ్గట్టు మేము ఛార్జెస్ చేస్తాము. ఇక్కడ ఎవరైతే 17 మంది ఉన్నారో ఆ 17 మంది 15 మెంబర్స్ మన స్టూడెంట్సే, మన ఏఐపిడిఎంఏ స్టూడెంట్సే. ఇంకొకరు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒకరు వేరే వాళ్ళు ఉన్నారు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు సార్. మొత్తం మీకు మార్కెట్ ఏం కావాలి, సరే సార్ చెప్పింది నిజంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ వస్తుందా రాదంటే మీరు 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 7-8 ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతారు. గట్టిగా ప్రాక్టీస్ చేస్తే 10 ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తారు. ఇంకా పొరపాటున అక్కడ రిక్రూట్మెంట్ అయిపోయింది నాకే వస్తే టెస్ట్ చేస్తామని నేను చేయలేను. కాబట్టి 80-90% ఎన్ని ఇంటర్వ్యూని మీరు క్రాక్ అనేది చేయొచ్చు. రాక్ సాలిడ్ గా చెప్తున్నా సార్. తర్వాత మీరు ఏ బిజినెస్ చేసినా కానీ యూ క్యాన్ దే స్కేల్ దేర్ బిజినెస్ అనమాట యూజింగ్ మై స్ట్రాటజీస్. నాకు దీంట్లో 11+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అటు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ప్రాజెక్ట్స్, కొన్ని వందల కొద్ది ప్రాజెక్ట్స్, కొన్ని కోట్ల కొద్ది రూపాయలకి యాక్ట్ రన్ చేసి నేను ఓన్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేసి ఉంచాను. ఓకేనా. నేను ఫ్రీలాన్సింగ్ సెషన్ దగ్గర దగ్గర 10,000 మందికి పైగా చెప్పడం అనేది జరిగింది. మినిమం 10,000+ పీపుల్ కి పైగా చెప్పడం జరిగింది. దాంట్లో మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కోర్సెస్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ సీక్రెట్స్ అని మీకు చెప్తాం సార్. ఒక్కసారి ఇంకా మీరు పేమెంట్ చేస్తే ఇంకా మీరు మర్చిపోవచ్చు సార్. అలాంటి సబ్జెక్ట్ ఏదో నాకే వాసే కాదు, మీరు ఆ వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది. ఓకేనా సార్. సో ఇది ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే దేవా యూ కెన్ షేర్ ద లింక్ సార్. మీరు ఒక్కసారి లింక్ షేర్ చేయొచ్చు. ఆల్రెడీ షేర్ మన అయిపోయింది సార్. కంపెనీ మన కంపెనీ పేరు వచ్చేసి ఏం చేస్తారంటే మన కంపెనీ పేరు వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ సార్. మన కంపెనీ పేరు వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. ఓకేనా. ఇది మన కంపెనీ. మీరు గూగుల్లోకి వెళ్ళేసి తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినా, తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పినా టాప్ అని వస్తుంది. మాకంటే ముందు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ ఏమైతుంది చాలా సింపుల్ గా మీకు వచ్చేస్తుంది. ఇవన్నీ గూగుల్ ఇది చూడండి, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ. తర్వాత మీరు వస్తే దిస్ ఇస్ ద డేటా ఫైండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇది వచ్చిందా, ఇది మా ల్యాండింగ్ పేజ్ అనమాట. దీన్నే ల్యాండింగ్ పేజ్ అంటాం. ఇది ఎప్పుడు 1 year బ్యాక్ నార్మల్ గా నాకు వచ్చి రాని కోడింగ్ తో డిజైన్ చేసిన వెబ్సైట్ అనమాట. ఇది LMS వెబ్సైట్. ఇక్కడ మీరు వచ్చి జాయిన్ అయిన అయిపోతుంది. మళ్ళీ గూగుల్లో టాప్ లో రావడానికి మీరేం చేశారు సార్, ఆ సీక్రెట్ కూడా చెప్తాను. ఓకేనా. ఇవన్నీ మన దాంట్లో కవర్ అయిపోతాయి. సార్ మీరు ఏం చెప్తున్నారు సార్ క్లాసెస్ లో, ఇగో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సార్. దీస్ ఆర్ ద మాడ్యూల్స్. ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ అండ్ హోస్టింగ్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, వర్డ్ప్రెస్, MS, GA4, GTEM. ఇది మార్కెట్ లో చెప్పరు, దీనికి మళ్ళీ పైసలు ఇచ్చి మళ్ళీ కొంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్లాగింగ్ విత్ blogger.com, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేయాలి, SEO మాస్టరీ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, అప్డేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, రియల్ టైమ్, ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్, ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ప్రతి ఒక్క మాడ్యూల్ తర్వాత మాడ్యూల్ తగ్గట్టు ఎలాంటి ఏ టూల్స్ వాడాలి, అది ఎంత మోతాదులో వాడాలి, నమ్మాలా నమ్మొద్దా, కంటెంట్ అనేది ఎలా జనరేట్ చేయాలి, వీడియోస్ అనేది ఎలాంటి ఏ టూల్స్ వాడాలి, ఇమేజెస్ కోసం ఏం చేయాలి, కస్టమర్ అర్థం చేసుకొని మొత్తం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో కూడా ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు క్లిక్ ఆన్ ప్రాజెక్ట్స్, యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. మీకు సిలబస్ కావాలంటే సిలబస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, సిలబస్ కూడా ఇదంతా మన సిలబస్ సార్. ఇది మన ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్స్ కూడా మీకు 13 ప్రాజెక్ట్స్ ఉంటాయి. మినీ ప్రాజెక్ట్స్ ఏంటి, మేజర్ ప్రాజెక్ట్స్ కరెంట్, మొత్తం 13 ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు ఇది మా సిలబస్ అన్నమాట. మొత్తం మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సార్ దేవా ఒక్కసారి ఆ లింక్ ఇవ్వవా నాకు, ఆ లింక్ ఒకసారి షేర్ చేయవా నాకు. షేర్ సార్ సో ఆల్రెడీ. మీకు ఒక రేజర్ పే ఒక లింక్ వచ్చింది కదా, మీకు ఒక లింక్ ఉంటుంది సార్. లింక్ ఓపెన్ చేసరికి ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇది జస్ట్ మీకు 10,000 రూపీస్ లో మీకు అంత వచ్చేస్తుంది. ఇక్కడ మేమేం చేస్తున్నామో మొత్తం ఇక్కడ ఉంటుంది. యూ క్యాన్ పే ఫర్ 1 బ్యాచ్, అటెండ్ మల్టిపుల్ బ్యాచెస్. ఇది ఏదైతే మీరు ఇక్కడ పే చేస్తారో మా కంపెనీ అకౌంట్ లో పడిపోతుంది. మా కంపెనీ వీఆర్ పేయింగ్ ద జెన్యూన్ GST సార్. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయలో 18% GST పోతుంది, 2% ట్రాన్సాక్షన్ ఫీజ్ పోతుంది. మీకు ఏదైతే వెబ్సైట్ ఇస్తున్నామో వెబ్సైట్ లోపల మీరు యాక్సెస్ చేసుకోవాలి కదా, దీనికి 5% పోతుంది. దీనికి నెలకు బిల్లు, సంవత్సరానికి బిల్లు కట్టాలి. లక్షన్నర వరకు, 1,20,000 వరకు కట్టాలి. దాంతో పాటు మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయలో 5% దీనికి పోతుంది అనమాట. సో మీరు మాకు 10 రూపాయలు ఇస్తే 2.5 రూపాయలు ఆడే తింటాడు. అంటే మీరు మాకు 100 రూపాయలు ఇస్తే 25 రూపాయలు బయటికే పోతుంది. మిగిలిన 75 రూపాయలతోనే మా సాలరీస్, మా ఆఫీస్, మా స్టూడెంట్స్ కి రెంట్స్ ఇవన్నీ వస్తాయి సార్, సాలరీస్ తో సహా. ఓకేనా. వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్ సార్. మీరు కావాలంటే మొత్తం చూసుకోవచ్చు. మీకు కాసేపట్లో లింక్ కూడా వస్తుంది వాట్సాప్ లో, యూ కెన్ ట్రై దట్ వన్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు సార్. జస్ట్ ఏ మినిట్. డూ కార్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఎస్ అండి, విల్ కవర్ దట్ వన్. సార్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు సార్. అండ్ స్టాపింగ్ ఇయర్ నచ్చిందా, ఇది డెమో నచ్చిందా సార్? ఎవరైతే ఫస్ట్ టైం విన్నారో మీకు అర్థమైందా, ఇది నా బాధ అర్థమైందా మీకు? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ సార్. గుడా బ్యాడా ఏదో తెలుసుకోవాలని ఉంది. జస్ట్ మీకు 30 to 40 minutes చెప్పాను అంతే. కొంచెం సోది కూడా చెప్పాను. ఏదైతే మీకు ఇక్కడ రియల్ టైమ్ లో చెప్పానో
ప్రతి ఒక్కటి రియల్ టైంలో మీకు అర్థమైపోతుంది కూడా. ఓహో ఇట్లా చేయాలి, క్లయింట్ ఇలా తెచ్చుకోవాలి, ఎంత టైంలో క్లోజ్ చేయాలి, ఆ టైంకి తగ్గట్టు పైసలు ఎట్లా తీయాలి. సో ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీరైతే ఖాళీగా అయితే ఉండరు బయట. ఓకేనా? మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. లేకపోతే మీరు మైక్ ఆన్ చేస్తే మీరు నాతో మాట్లాడొచ్చు కూడా. That's it, sir. Thank you. I'm stopping the YouTube screen. Really, thank you, sir. Thank you, sir. సార్ మీ పేరు తెలీదు సార్. థ్యాంక్ యూ రెడ్మీ నోట్ 11. ఎందుకంటే ఫోన్ పేరుతో తెలిస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటున్నాను. రియలీ థ్యాంక్ యూ. మీరు అడగొచ్చు సార్. సార్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నన్ను అడగొచ్చు. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30 PM టు 8:30 PM ఉంటుంది. తర్వాత క్వరీస్ ఉంటుంది. 4 months మీరు నాకు ట్రైన్ ఇస్తే ఇస్తాను. వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. లేదు సార్ ఓన్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసుకుంటా అంటే అది 7,000కే మేము ఇస్తున్నాం సార్ కోర్సు. దట్ ఈస్ యువర్ విషయం. ఏమైనా క్వరీస్ ఉన్నాయా సార్? ఎనీ క్వరీస్ ప్లీజ్? యా థ్యాంక్ యూ నరసింహ. థ్యాంక్ యూ ప్రమోద్. రియలీ థ్యాంక్ యూ సార్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ థింగ్ సార్. మా ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ కూడా మీకు ఇస్తాము. కరెంట్ బ్యాచ్ రికార్డింగ్ కూడా మీకు ఇస్తాం. అంటే నిన్న మొన్న జరిగిన డెమో లింక్స్ కూడా మేము మీకు పంపిస్తాం నథింగ్ వరకు. మీకు కాసేపట్లో మేమే వాట్సాప్ బ్రాడ్కాస్టింగ్ చేస్తాము. మీరు ఎట్లయితే వచ్చారో అలాగే మీరు ఆ కోర్స్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఒక లింక్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్క రూపాయి మా కంపెనీ అకౌంట్లోకి పడుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% సేఫ్. మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు జాబ్ అన్నా చేసుకోవచ్చు, బిజినెస్ అన్నా చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అన్నా చేసుకోవచ్చు. దాంతోపాటు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము. మేము ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, గూగుల్తో సర్టిఫికేట్స్ అనేది ఎలా ట్రాక్ చేయాలి, మెటా నుంచి ఎలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి, హబ్స్పాట్ నుంచి ఎలా సర్టిఫికేట్స్ ఉంటాయి, మార్కెట్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఎండ్ ఆఫ్ ది డే సర్టిఫికేట్ నుంచి ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు భయ్. నీ దగ్గర స్కిల్ ఉందా లేదా, ఆ స్కిల్ నా కంపెనీకి ఉపయోగపడుతుందా లేదా అని చూసాడు. స్కిల్ నీకు సర్టిఫికేట్ ఉందనుకో ఒక స్టెప్ ముందుకెళ్తున్నట్టే తప్ప అక్కడ ఫెయిల్ అయిన అనుకో స్కిల్ లేకపోతే అక్కడ ఫ్లాప్. ఓకేనా? ఆ స్కిల్స్ కూడా మీకు కవర్ అవుతాయి సార్. అంతే సార్, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓకే డన్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM టుమారో ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ. దేవా కెన్ స్టాప్ రికార్డింగ్ దేవా. థ్యాంక్ యూ. బై బై.